మిత్రులారా, నేను మీ వీరస్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేటి తెలంగాణ న్యూస్ ఛానల్. మన మంచిర్యాల మున్సిపాలిటీ ప్రప్రథమంగా అప్గ్రేడ్ చేస్తూ దీన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్లో 23వ వార్డు నుంచి మన రౌతు వెంకటేశ్వర గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ మేనిఫెస్టో ఏంటిది, అసలు గెలిచినాక ఏం చేస్తారు, ఈ వార్డు అభివృద్ధి ఇంతకుముందు ఎలా ఉందో వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ కంగ్రాచులేషన్, బెస్ట్ ఆఫ్ లక్ వెంకటేశ్వర గారు. మీరు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ప్రధాన లక్ష్యం ఏంటి? 23వ డివిజన్ నుండి నేను రౌతు వెంకటేశ్వర కార్పొరేటర్గా పోటీ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. నేను 20 సంవత్సరాలుగా ప్రజలకు ప్రథమ చికిత్స చేస్తూ వాళ్ళ మన్ననను పొందుతూ ఇక ముందు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్స చేయడానికి సేవాభావం కలిగి వాళ్ళకి సేవ చేయడానికి ముందుకు వస్తాను. డ్రైనేజ్ అయితే, వాటర్ సమస్య అయితే, కరెంటు అయితే, ఇక ఏదైనా వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఉంటే తీర్చడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పి వాళ్ళ ముందుకు నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున రఘునందన్ గారు బలపరుస్తున్నారు. వాళ్ళకి బీజేపీ తరఫున ఏ సేవలు వచ్చినా ప్రతి ఒక్కరికి అందేలాగా నేను చేస్తానని ముందుకు వచ్చాను. మీరు గెలిస్తే ఇవాళ యువత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిశీలిస్తారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఏ విధమైన గవర్నమెంట్ తరఫున ఏదైనా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు ఉద్యోగరీత్యా కానీ ప్రతి ఒక్కరికి ఏమైనా అవకాశాలు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ బాగోగులు చూస్తానని ముందుకు వస్తున్నారు. గత పాలకులు కూడా ఇట్లా హామీలు ఇచ్చి మర్చిపోయాలని చెప్పి విమర్శలు ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం చేసిన హామీలు అన్ని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అది సెంట్రల్ పార్టీ, అలాంటి ఏమి దొంగ హామీలు ఇవ్వకుండా ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. మీరు గెలిచినాక 100 రోజుల్లో చేయవలసిన పనులు ఏమన్నా చెప్పగలుగుతారా? మేము గెలిచిన తర్వాత 100 రోజులలో ఎలాంటి అభివృద్ధి పనులైనా ఏమైనా మిగిలి ఉంటే చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈ వాడలో మీరు పోటీ చేసే ప్రధానంగా ఏ సమస్యలు? ప్రధానంగా మేము పోటీ చేసేవి తిలక్నగర్లో, సూర్యనగర్లో, గీతా మందిర్లో డ్రైనేజీలు అంటే రోడ్లు అయితేనే ఎక్కువ. సూర్యనగర్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి, వర్షం వస్తే నడవలేని పరిస్థితిలో ఉంది. అవన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాం. చివరిసారిగా మీడియా ముఖంగా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటారు? ఓటర్లకు ఏం లేదు, ప్రతి ఒక్కరికి నేను ప్రథమ శిక్ష ఫ్రీగా ఉచితంగా 5 సంవత్సరాలు చేస్తానని హామీ ఇస్తున్నాను. भारत माता की जय, जय श्री राम, जय श्री राम. मेरा रघुनाथ नायकत्वम वगिलाले, मेरा रघुनाथ नगर नायकत्वम वगिलाले, रौत वेंकट नगर नायकत्वम वगिलाले. कैमरा नरेश तो वीरस्वामी, उम्मడి ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్.